గట్టిగా చెప్పబడ్డారు ఈ శుభశాంతి గట్టిగా గట్టిగా చెప్పబడ్డారు గట్టిగా Dear Lovely, please come onto the stage. Dear Lovely, please come onto the stage. Give them a big round of applause, all of you. Lovely sister and Anna, sister, daughter. గట్టిగా చక్కలు పెట్టుకుంటూ మన సిస్టర్ గారి సరఫరా లైని మేడం గారికి అందరూ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ Lily madam, please come on to the stage, ma'am. మన సిస్టర్ గారు అయినటువంటి చెల్లెలు గారు లిల్లీ మేడం గారు వేస్తూ సిస్టర్ని సన్మానించవలసిందిగా కోరుతున్నాము. అందరూ గట్టిగా క్లాస్ పెట్టాలి, గట్టిగా నిర్మించాలి. ఈరోజు 25 సంవత్సరాల పూర్తిని పురస్కరించుకొని సిస్టర్ గారు చెల్లెటువంటి లిల్లీ గారిని సన్మానించవలసిందిగా కోరుతున్నాము. అందరూ గట్టిగా క్లాస్ పెట్టాలి, గట్టిగా. Please come on to the stage, sir. సిస్టర్ గారు నర్సు గారు అయినటువంటి లోతు సార్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. అందరూ గట్టిగా రాసుకుంటారు, గట్టిగా. ఇప్పుడు మన కొరకు చాలా దూరం నుంచి సిస్టర్ గారి కొరకు వచ్చినటువంటి ఫాదర్ గారు, సిస్టర్ రోజరీ ఫాదర్ గారు వెల్కమ్ చేస్తూ అందరూ గట్టిగా క్లాప్స్ పెట్టాలి. Rosario father, please come on to the father. Please come on to the stage, father. మా కుటుంబానికి మాకు వ్యక్తిగతంగా ఎంతో ఆత్మీయులు మా బంధువులైనటువంటి రాజారెడ్డి అంకుల్ గారిని నెల్లూరు నుంచి వచ్చారు. మరియు ఫాదర్ రొజారియో గారు కూడా నెల్లూరు నుంచి వచ్చారు. యాక్చువల్గా మేమంతా కూడా చెన్నై నుంచి ఇలా వలస వచ్చి కొంతమంది 2 చింతల్లో ఉన్నారు, కొంతమంది మేము తెలంగాణ వెళ్ళిపోయాము. ఫాదర్ వాళ్ళు మాత్రం అక్కడే ఉండిపోయారు. సో నా మీద ఉన్నటువంటి ఆప్యాయత కానీ నమ్మకారంతో కానీ నా మధ్యకు వచ్చి రోజు నా కోసం ప్రజెంట్ అయినటువంటి రాజారెడ్డి అంకుల్కి ఫాదర్ గారికి స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నాను. వచ్చినటువంటి ఫాదర్ గారికి మరియు సార్ గారికి హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తూ అందరూ గట్టిగా క్లాప్స్ పెట్టారు. Thank you, father.
సెయింట్ ఆన్ స్కూల్లో టీచర్స్గా ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నటువంటి మన స్టాఫ్ మెంబర్ వచ్చినట్లయితే మన సిస్టర్ గారిని మళ్ళీ తల్లిదండ్రుల్ని మంచిగా అందరూ ఘనంగా సత్కరించాల్సిందిగా కోరుతున్నాం. అందరూ గట్టిగా క్లాస్ పెట్టాలి. బాయ్స్ గట్టిగా. అందరూ గట్టిగా క్లాస్ పెట్టారు. ఆమె మాటల్లో చైతన్యం ఉంది, అందులోనే రుచి ఉంది, కార్యాచరణలో సమర్థత ఉంది. పనిని కేవలం బాధ్యతతో కాక అసంతృప్తితో కాకుండా సంతృప్తితో ఆత్మ సంతృప్తితో చేసే విధానంలో ఆమె యొక్క ప్రత్యేకత. ఒక్కొక్క అడుగు ముందుకు వేసే ముందస్తు ప్రణాళిక, ప్రతి వ్యక్తిని గౌరవించే పేరుచూపు, ఇవన్నీ ఆమెని ప్రత్యేకంగా నిలబడతాయి. ఆమె మరెవరో కాదు, మన సిస్టర్ వెలంగిరి జ్యోతి గారు. జ్యోతి గారు పరిచయం అనే ఒక గొప్ప అనుభవం, ఆప్యాయత కలిగిన అధికారిగా, మార్గదర్శిగా, ప్రతిబింబానికి ప్రతిబింబముగా, తాత్కాలికముగా చెప్పవచ్చు. గౌరవనీయమైన సిస్టర్ జ్యోతి గారు ఒక టీచర్గా, ఒక నాయకురాలుగా, ఒక మార్గదర్శిగా, ఒక ప్రేరణగా నిలిచిన వ్యక్తిత్వ ఉపాధ్యాయ టీచరు. టీచర్స్ అందరినీ ప్రోత్సహిస్తూ, అందరి అభిప్రాయాలని గౌరవిస్తూ, సమిష్టిగా సంస్థను అభివృద్ధి పదంలో ముందుకు నడిపించడంలో ఆమె నైపుణ్యం, విశేషమైన కృషి, ప్రతి సమస్యకు పరిష్కారము వెతికేటువంటి, ముందడుగు వేయించేటువంటి, అందరికీ ఆదర్శమూర్తి. ప్రతి విద్యార్థి ఎదుగుదలకు ఆమె వ్యక్తిగత బాధ్యత చదువు మాత్రమే కాకుండా విద్యార్థిని వ్యక్తిగతంగా ఎదుగుదలగా కృషి చేస్తూ విద్యార్థిని ఉపాధ్యాయ బృందానికి మార్గదర్శిగా నిలుస్తూ జ్యోతి మేడం గారు తన యొక్క అనుభవంతో ఆప్యాయత కలిగిన అధికారిగా, మార్గదర్శిగా, ప్రతిబింబానికి ప్రతిబింబంగా, ఆత్మణంగా చెప్పవచ్చు. సిస్టర్ జ్యోతి గారిని ఒక టీచర్గా, ఒక నాయకురాలిగా, ఒక మార్గదర్శిగా, ప్రేరణగా నిలిచిన వ్యక్తిత్వ ఉపాధ్యాయ బృందాన్ని ప్రోత్సహిస్తూ, అందరి అభిప్రాయాలని గౌరవిస్తూ, సమిష్టిగా సంస్థని అభివృద్ధి పదంలో నడిపించడంలో ఆమె నైపుణ్యం, విశేషమైన కృషి, నైతికత విలువలు, క్రమశిక్షణ వంటి జీవిత పాఠాలను నేర్పడమే కాకుండా ఆమె దిక్సూచిగా, అందరికీ విశ్వసనీయతకు ప్రతిరూపముగా, క్రమశిక్షణకు మార్గదర్శిగా, సేవాభావానికి నిదర్శనముగా, మార్పు కోసం నిత్యం కృషి చేసే చైతన్య మహాశక్తిగా నిలిచినటువంటి మన సిస్టర్ జ్యోతి గారికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఒక నాయకురాలిగా, ఒక మార్గదర్శిగా, ఒక ప్రేరణగా నిలిచినటువంటి ఉపాధ్యాయ బృందాన్ని ప్రోత్సహిస్తూ, తమ అందరి ఉపాధ్యాయుల అభిప్రాయాలను గౌరవిస్తూ, సమిష్టిగా అభివృద్ధి పదంలో నడిపించడంలో ఆమె నైపుణ్యం, విశేషమైన కృషి, ప్రతి సమస్యకు పరిష్కారము, ముందడుగు వేయించే ఆదర్శ నైపుణ్యము, నైతికత విలువలను, క్రమశిక్షణ, ఆమె జీవిత పాఠాలను నేర్పించేటువంటి దిక్సూచిగా మన జ్యోతి మేడం గారిని విశ్వసనీయతకు ప్రతిరూపము, క్రమశిక్షణకు మార్గదర్శి, సేవాభావానికి నిదర్శనము, మార్పు కోసం నిత్యం కృషి చేసే చైతన్య మహాశక్తి మన సిస్టర్ గారైనటువంటి మన సిస్టర్ గారైనటువంటి వెలంగిరి జ్యోతి సిస్టర్ గారికి మనకి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి జవాది సతీష్ గారిని సిస్టర్ గారిని సన్మానించవలసిందిగా కోరుతున్నాను. సిస్టర్ గారిని
నిమిషాల అవకాశం ఇస్తే. సతీష్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అమ్మ, నాకు తల్లిదండ్రులు ఎవరని చెప్తాను చెప్పాలి పిల్లలు. ఎప్పుడు మీకేం చెప్తాను నేను? నా ఫ్యామిలీ ఎవరు? గట్టిగా ఎప్పుడు సిస్టర్ ఏం చెప్తారు? మా తల్లి తండ్రి, నా తోపట్టులు, నా ఫ్యామిలీ ఎవరని చెప్తారు? ఎప్పుడు కూడా నేను, నాకు తెలుసండి, ఇది గొప్ప కాదు, తప్పు కాదు. మా అమ్మకి 20 రోజులకు ఒకసారి ఫోన్ చేస్తానేమో. మా నాన్న ఎలా ఉన్నాడని మా చెల్లిని అడుగుతాను కానీ ఫోన్ చెయ్యను. ఎప్పుడు స్కూలే. నైట్ 11 అయినా స్కూలే, 12 అయినా స్కూలే. నా ఆలోచన అంతా స్కూలే. రేపు పొద్దున ఏం చేయాలి, తర్వాత ఏం చేయాలి, ఎలా స్కూల్ డెవలప్ చేయాలని. ఏదో 4 అకేషన్స్ వచ్చినప్పుడు బాధ అనిపించి పిల్లల మాట విన్నప్పుడు చెప్తాను, అమ్మ, నా అక్క అయినా, చెల్లైనా, నా కూతురైనా, నా నాన్నైనా, అమ్మైనా అన్నీ మీరే తల్లి, అర్థం చేసుకోండి. ఈ తెల్ల డ్రెస్ వేసుకొని రోజంతా 24 గంటలు ఉండాలంటే మీరు ఉండండి, చూడండి. లైఫ్ సాక్రిఫైస్ చేసుకొని మాకు అన్ని దేవుడు చక్కటి జన్మనిచ్చాడు. నా రూపం ఇది కాదు, యాక్చువల్గా నా రంగు ఇది కాదు. నేను పుట్టినప్పుడు చాలా బాగున్నాను, నా రంగే ఇది కాదు. టెన్షన్స్తో ఇలా అయిపోయాను కానీ నేను పుట్టినప్పుడు చాలా బాగున్నాను, సిస్టర్ అయినప్పుడు బాగున్నాను. మేబీ హెచ్ఎంగా ఎప్పుడైతే అపాయింట్ అయ్యానో అన్ని రకాలుగా మారిపోతూ వచ్చాను. ఇది నా స్ట్రక్చరే కాదు, నా కలరే కాదు. ఎందుకంటే జస్ట్ ఐ వర్క్ ఫర్ ద స్కూల్, కంప్లీట్లీ ఐఎమ్ రెండరింగ్ మై సర్వీసెస్ టు ద సొసైటీ. ఎక్కడున్నా నేను గట్టిగా చెప్తా. నా ఫ్యామిలీకి ఇంటికి వెళ్ళినా అక్కడున్న ఫోన్లో డ్రైవర్లకి, టీచర్లకి, వాళ్ళకి, వీళ్ళకి ఇంటికి ఎందుకు వచ్చి వాడే ఉండంటారు మా ఫ్యామిలీ మెంబర్స్. సో ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, నేను ఇన్ని సంవత్సరాలు సిస్టర్, 24 సంవత్సరాలు చాలా స్థలాలలో పనిచేశాను. మహారాష్ట్రలో ఉన్నాను, నెల్లూరులో ఉన్నాను, గుంటూరులో ఉన్నాను, మార్కాపూర్ సైడ్ ప్రకాశం డిస్ట్రిక్ట్ లో ఉన్నాను. ఇక్కడ ఎక్కడ తిరిగినా కూడా, ఈయన తిరుగురాళ్ళు బస్ స్టాండ్ ఎదురుగా మా స్కూల్. అందరూ వెహికల్స్ లో వస్తా పోతా ఉన్నా, జ్యోతి వస్తూనే ఉంటారు రమ్మంటే. కానీ ఎప్పుడు కూడా 24 సంవత్సరాలలో నా తల్లిదండ్రులు నేను పనిచేసే స్థలానికి ఒక్కసారి కూడా నేను తీసుకెళ్ళలేదు. వాళ్ళకి నేను ఏం చేస్తున్నానో కూడా తెలియదు. ఒక్కసారి మా నాన్న రాగుపల్లిలో ఉన్నప్పుడు అక్కడ మా ఊరు ఫాదర్ గారు వస్తే తీసుకొస్తే మా నాన్న అలా బజార్లోకి వెళ్తే అందరూ గొప్పగా మీ అమ్మాయి బాగా చేస్తుంది, మీ అమ్మాయి చేస్తుంది అంటే ఇంటికి వెళ్ళి మా నాన్న ఆయుష్ మా నాన్నకి పెరిగిపోయింది. యాక్చువల్గా మొత్తాలు నొప్పులోకి వచ్చే సిక్నెస్ ఉండేది. ఎప్పుడైతే జనంతో మాట్లాడాడో రావుపాడు అనే గ్రామంలో నర్సరాపేట దగ్గర, మా నాన్న ఆయుష్ ఇంకా పెరిగిపోయింది. మా అమ్మాయి అంత గొప్ప సేవ చేస్తుంది. స్టార్టింగ్ స్కూల్ ఇచ్చారు. ఫస్ట్ ఇయర్ 90 మెంబర్స్, సెకండ్ ఇయర్ 150, థర్డ్ ఇయర్ కన్నా 300 చేశాను. అంతంతా నా చరిత్ర అంతా మారిపోయింది. ఇంకా అక్కడ నాకు ధైర్యం వచ్చింది, ఐ కెన్ డూ ఇట్ ఎనీథింగ్ అని చెప్పేసి. అంత ధైర్యంతో స్టార్టింగ్ స్కూల్ 3 ఇయర్స్ కి 300 చేసుకున్నాను. అన్ని రకాలుగా నేను ఇంకా వర్కౌట్ చేయడం మొదలుపెట్టా. తర్వాత పిడుగురాలు వెళ్ళాను, పెద్ద స్కూల్, వామ్మో హై స్కూల్కి వేసానని భయపడ్డా. ఎప్పుడు కూడా అక్కడ 10 GB అనేది లేదు. కానీ నేను అడుగుపెట్టిన ఫస్ట్ ఇయర్ ఆటోమేటిక్ అప్పుడు పాస్ స్కీమ్ వచ్చింది, బెస్ట్ అవైలబుల్ స్కీమ్. ఆటోమేటిక్ గా 200 స్ట్రెంత్ పెరిగిపోయింది. అప్పుడు నేను 10th క్లాస్ మీద కొంచెం ఫోకస్ పెట్టాను. ఎందుకంటే కొత్త హెచ్ఎంగా ఫస్ట్ టైం హై స్కూల్ హెచ్ఎం వెళ్ళిపోయాను. అబ్బాయి ఇదేదో బాగా చేస్తే నాకు ఇంకా మా సంస్థల పేరు వచ్చిందని చెప్పి పగలు రేపు ఎప్పుడు హౌస్ దగ్గర పిల్లల్ని పెట్టుకుంటా, లైట్లు అరేంజ్ చేసుకొని. నిద్రను మెలకు వచ్చిన వేణు ఉన్నావా, రాము ఉన్నావా, భరత్ ఉన్నావా అంటే సిస్టర్ అంటారు. అలా 4 o'clock నుంచి నైట్ 11 వరకు ఎంత కష్టపడి దాదాపుగా 35 రాస్తే 5 GPS తీసుకొచ్చా 10 GPAలో. అందరు పాస్ అయ్యారు. ఇంకా చరిత్ర అక్కడ తిరిగిపోయింది అనుకున్నారు. చాలా స్కూల్లో తిరుగురాల్లో. అయినప్పటికీ పక్కన స్కాలర్ స్కూల్ టాప్ రేంజ్ లో ఉంటుంది. సెయింట్ ఆన్స్ కూడా తగ్గొద్దు బస్ స్టాండ్ ఎదురుగున్నానని చాలా కష్టపడ్డాను. 3 years కి స్ట్రెంత్ పెరిగింది, 10 GPS వచ్చినాయి. మార్కాపూర్ అంతా కరోనాతో అయిపోయింది. తర్వాత పెద్దకూరపాడు వచ్చినప్పుడు మీరు నమ్మరండి, మొత్తం కాటనే ఉంది, కరోనా కాటనే ఉంది. నేను ఆగస్టు 8కి వచ్చాను, కరోనా కాటన్ ఉంది. ఎక్కడ చూసిన డోసులు ఉన్నాయి స్కూల్ మొత్తము. ఈవెన్ విండోస్ తెరవమన్న ఆయమ్మలు తెరవట్లేదు. స్టాఫ్ మీటింగ్ అటెండ్ అయితే పారిపోయాను. 1 week పాటు నాకు అనిపించలేదు, వెళ్ళిపోయాను. నేను ఇంకా 1 week వరకు ఆయవాళ్ళని టీచర్లను ఫోన్లలో అప్డేట్ చేసుకున్నాను. మొత్తం క్లీన్లీనెస్ వచ్చేసింది. ఆగస్ట్ 15కి వచ్చాను. ప్రోగ్రామ్ ఆన్లైన్లోనే మీరు వీడియోలు పెట్టాలి, మీరు మాట్లాడాలి, మీరు స్పీచ్లు ఇవ్వాలని నేను జస్ట్ టీచర్స్ని ఫాలో అప్ అయ్యే వాళ్ళకి నాకు ఎలాంటి రిలేషన్ లేదు అప్పటికి. అయినా
పిల్లలందరూ చక్కగా వాళ్ళకి తోచిన విధంగా వీడియోలు చేయటం, తర్వాత డాన్సులు వేయటం, స్పీచ్లు ఇవ్వటము, ఇంకా జెండా లాగా మొత్తం ఫ్లాగ్స్ అన్ని వేసి వీడియోలు పెట్టడం, ఇవన్నీ అయితే బాగానే ఉంది, చేస్తామండి పిల్లలు చేసేటట్టున్నారు అనుకొని ఆగస్ట్ 15th టేకప్ చేసుకున్నా. అప్పుడున్న బ్యాచ్ 12 మెంబర్స్ 10th క్లాసు. ఒక్కడికి ఏ అంటే బి రాదు, బి అంటే సి రాదు. ఎందుకంటే కరోనాతో 2 years అయిపోయింది. చాలా స్ట్రగుల్ అయ్యాను. కానీ టీచర్స్ ఎంత మంచోలో తెలుసా? అమ్మాయి వినాలి, టీచర్స్ ఎంత మంచోలో తెలుసా? చెప్పినట్టు చేస్తారు. ఇది చెయ్యాలి, మీరు మార్నింగ్ 6కి రావాలి టీచర్ అని చెప్తే ఓకే సిస్టర్. సార్ మీరు అప్ టు 9 వరకు ఉండాలి సార్, ఓకే సిస్టర్. ఎవరు కూడా నేను ఉండను, నేను చెయ్యను, నాకు పట్టదు అని చెప్పలేదు. ఆ టీచర్లు ఆ రోజు కష్టపడి బట్టే కావచ్చు. ఆ 12 మెంబర్స్లో 10 మెంబర్స్ పాస్ అయ్యారు, 2 ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు కూడా వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలియదు, పాసే కాలేదు ఇప్పటికి కూడా. తర్వాత బ్యాచ్ 22, తర్వాత 25, తర్వాత 30 మెంబర్స్. ఈ 30 మెంబర్స్ పాస్ చేసి మాత్రం నేను ఈ ఊర్లో నిరూపించుకోవాలనుకున్నాను. అదే జరిగింది. 30 మెంబర్స్ పాస్ అయ్యారు. సెయింట్ ఆన్సిస్లో ఫస్ట్ 30 మెంబర్స్ పాస్ కావటం. సెయింట్ ఆన్సిస్లో బ్రేక్ చేశాను. ఇంత మటుకి స్కూల్ పెట్టి 10th బ్యాచ్లు పోయిన 5, 10, 8, 6, 5 అంతేగాని ఒక్కరు కూడా 30 రాయలేదు. 30 మెంబర్స్ పాస్ అయ్యారు లాస్ట్ ఇయర్. నాకు సహకరించినటువంటి 10th టీచ్ చేసినటువంటి ప్రతి టీచర్కి కూడా అండి నేను ఎప్పుడు ప్రే చేస్తా, కానీ మిమ్మల్ని ప్రే చేస్తే నా మాట అని చెప్పేసి మీ అందరికి చాలా థ్యాంక్స్ అమ్మా. నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ టైం 45 మెంబర్స్ రాయటం. ఇంకా నెక్స్ట్ ఇయర్ అయితే 45 మెంబర్స్ మొన్న ఎగ్జామ్ రాశారు. ఎక్కడ 8, ఎక్కడ 6, ఎక్కడ 5, 45 రాశారు. నెక్స్ట్ ఇయర్ 65. ఆ తర్వాత కూడా 60 ఉన్నారు. నేను పిల్లలు మాటినబడుతుంటే కొంతమందిని పంపించేద్దాం ప్లాన్ చేస్తున్నాను. భయపడుతున్నాను అట్టనే చదువుతారని చెప్పి. ఎంత కసి అంటే నాకు పని చేసేటప్పుడు ఫోన్ వచ్చినా నా చెల్లె కాదు, నా ఆప్తీనే కాదు, ఒక టీచరే కాదు, ఎవరు చేసిన కసి ఇసురు కొడతాను. అదే డ్రైవర్ చేస్తే చెప్పన్నా బస్కి ఎవరిని అయిందా అని ఎంత వైనంగా మాట్లాడతాను. డ్రైవర్ ఫోన్ వస్తే అదే ఎవరైనా ఫోన్ చేస్తే నేను చెప్పు అంటాను. అంటే బస్సులను కూడా నేను అంత ప్రేమిస్తా. బస్సు బాగుంటేనే మనం బాగుంటాం. దేవుడు ఎంత గొప్ప కృపమేడంటే వచ్చినప్పుడు ఒక బస్సు, 3 బస్సులు ఫుల్ 2 ట్రిప్పులు, 3వ ట్రిప్పు పోయినా ఇంకా నింటే వేస్తున్నారు. దేవుడు ఎంత గొప్ప కార్యాలు నా ద్వారా చేస్తున్నారంటే నా గొప్ప ఘనత కాదు, నా తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ప్రార్థన జీవితం, కష్టపడడం తత్వం. ఎంత కష్టపడతానంటే మా తల్లిదండ్రులు చాలా కష్టజీవులండి. నాకు తెలిసి వాళ్ళ సుఖాన్ని నేను ఎప్పుడు చూడలేను. ఆ చిన్నతనంలో సిస్టర్గా అయ్యేటప్పటికి నేను సిస్టర్స్లోకి వచ్చాను. వాళ్ళకి సుఖం తెలియదు. మా చెల్లి మ్యారేజ్ కూడా అంగరంగ వైభవంగా చేసుకున్నారు. ఆయన వాళ్ళకి సుఖం తెలియదు. పిల్లల్ని పెంచుకోవాలని మళ్ళీ అదొక తాపత్రయం. పిల్లలు ఇప్పుడు ఒక పొజిషన్లోకి వచ్చాక వాళ్ళు హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోయారు. పిల్లలు చదువుతా ఉంటుంటే పిల్లలకి తోడుగా ఉండాలని ఎక్కడున్నా వాళ్ళకి రాను పిల్లల మీద కొట్టుకుంటారని చెప్పి పిల్లలు పెరిగినాక అక్కడ ఉంది. ఇప్పుడు మళ్ళీ పల్లెటూరుకి వెళ్ళేసి ఇప్పుడు ప్రశాంతంగా కూలుగా ఉన్న పొలాన్నంతా అట్లా పైరుకుచ్చుకొని ప్రశాంతంగా నా తల్లిదండ్రులు ఈరోజు ఉన్నారంటే దేవుడు చేసినటువంటి గొప్ప ఘనత. వారు కష్టపడతారండి, బాగా నేనెంత పడతానో అంతకంటే ఎక్కువ కష్టపడతారు. నేను ఒక ఆయాన్ని మర్చిపోతాను, నేనే వెళ్ళి ఓడిస్తాను. అవసరమైతే పైకి ఎక్కైనా కట్టుకుంటాను, ఫ్యాన్ అయినా తుడుచుకుంటాను, ఇట్లా అయినా ఓడిస్తాను. ఆ తత్వాన్ని అవసరమైతే కావాల్సింది అడుగుతాను. నాకు దేవుడు ఆ తత్వాన్ని ఇచ్చాడు, వాళ్ళ నుంచే నేను నేర్చుకుంది. సో నా తల్లిదండ్రులని సభాముఖంగా నేను సన్మానించాలనుకుని రోజు రప్పించుకున్నాను. ఇక్కడికి 2 సంవత్సరాలుగా నేను ఏం చేస్తున్నానో నా తల్లిదండ్రులు చూడలేదు, చూడాలని చెప్పి రోజు పిలిపించుకున్నాను. రెండవదిగా నాకున్న ఒకే ఒక చెల్లెలండి. చెల్లెలు ఎంత వినయశీలంటే ఏది చెప్పినా అయిపోయినాయి లెక్క, బాధపడద్దు, లైఫ్ తీసుకో, ప్రే చేసుకుంటాము, నేను ప్రేయర్కి వెళ్తున్నాను అంటదే కానీ నువ్వు పగ తీర్చుకో, నువ్వు అలా చెయ్యిలా చేయలేని. ఇంకా మా మర్తి గారు ఉన్నారంటే అసలుకి వదిలేసే జ్యోతి, టెన్షన్ పడకు, అన్నీ జరిగిపోతే కూల్గా ఉందంటారు. కానీ ఒక్క రోజు కూడా వచ్చి ఇలా ఉంది కదా నువ్వు వెనక్కి వచ్చేయని లేదు, అలా ఉందని చెప్పేసి నువ్వు పరిగెత్తాను లేదు. నా కష్టం వచ్చినా సంతోషం వచ్చినా మా చెల్లికి నేను అన్నీ చెప్తాను. ప్రతి దాంట్లో కూడా కూల్గా ఉండక్క, టెన్షన్ వద్దక్క, అన్నీ జరుగుతాయి అంటది, ప్రేయర్ చేసుకుంటాను అంటది. చాలా ప్రేయర్ చేసుకుంటాను ఆ ఫ్యామిలీ. తర్వాత మా చెల్లి వాళ్ళ అత్తయ్య నోరు తెరిస్తే ప్రార్థన. అత్తయ్య గారు మేము చిన్నప్పటి నుంచి కూడా మేము అందరం ఒకే ఇంట్లో ఉంటానే ఉన్నాము. అందరం మేము ఒకే రిలేటివ్స్ కాబట్టి మీ అత్తమ్మ కూడా ఇక్కడ ఉన్నారు. మా మధ్యలో మా చెల్లి వాళ్ళ అత్త
తనకిద్దరు అబ్బాయిలు కాబట్టి మేము వాళ్ళ కూతుర్లో మేము అదృష్టవంతులు. నేను మా చెల్లి మా అత్తమ్మ మమ్మల్ని బాగా చూసుకుంటారు. ఎప్పుడైనా కూడా ప్రార్థన చేస్తున్నామమ్మా, ధైర్యంగా ఉందంటారు. నీ జీవితం చాలా కష్టమైందమ్మా, అయినా సరే నువ్వు దేవుడి కోసం వెళ్ళావు, ధైర్యంగా ఉన్నాను నన్ను ప్రోత్సహిస్తూ ప్రార్థన చేస్తే అక్క ఎలా ఉంటుందన్నమ్మా నా చెల్లిని అడుగుతూ నా గురించి యోక్షేమాన్ని తెలుసుకొని ఈ రోజు నా మీద ఉన్నటువంటి ప్రేమతో వచ్చినటువంటి అత్తమ్మకు కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ ప్రార్థన ఇంకా ఎప్పుడు కూడా నాకు ఇలాగే కంటిన్యూ చేయాలని కోరుకుంటూ మరి ఈ యొక్క సమయంలో మా నాన్నని మా అమ్మని సన్మానించాలనుకుంటున్నాను. తర్వాత మాకు అబ్బాయి లేరు కదా, ముగ్గురు అమ్మాయిలే కాబట్టి నాకు ఎంత ఇష్టం అంటే అన్నిటికంటే ఎక్కువ ఇష్టపడేది నేను మా చెల్లి కొడుకుని. బాగా అనిపిస్తే ఫోన్ చేసి చూసుకుంటా, సంతోషం వేస్తే ఫోన్ చేసి చూసుకుంటా. పెద్ద మమ్మీ అని పిలుస్తారు ప్రేమతో, పొట్ట నిండిపోతుంది. బ్రేక్ఫాస్ట్ చేసుకుంటే కూడా ఫోన్ చేసుకుంటా, లంచ్ చేసుకుంటే కూడా ఫోన్ చేసుకుంటా, అంత ఇష్టం. సో మా చెల్లి పిల్లలు నాకు ధైర్యాన్ని ఇస్తారు. మేము ఉన్నాం మమ్మీ నా కోసం బ్రతుకు అని చెప్పి. నిరాశపడినప్పుడల్లా ఆ పిల్లల కోసమే నేను బ్రతుకుతున్నాను అనుకుంటాను. ప్రతి తల్లి తన బిడ్డను ప్రేమిస్తుంది. నాకంటూ ఉంది మీరన్నా మీకు చెప్తా ఉందని, కానీ కొన్నిసార్లు అన్నీ మీకు చెప్పలేదు కాబట్టి నా చెల్లి పిల్లలు నాకు అన్ని విధాలుగా పెద్ద మమ్మీ అని చెప్పి ప్రేమతో పిలుస్తూ నాకు ఆప్యాయతను పంచుతూ వాళ్ళు ఎప్పుడు నన్ను సపరేట్ చెయ్యరు. ఇంటికి వెళ్తాను బుజ్జి అంటే మా ఇంటికే రాక అంటారు. నాకు కష్టం అమ్మ మీ ఇంటికి రావటం అంటే మేమే కారు వేసుకొని వస్తామంటారు. అలా నాకు అన్ని విధాలుగా ముందు నన్ను నడుపుతూ ఉంటారు. సో నా చెల్లి ఫ్యామిలీకి స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకుంటూ లవ్లీ విషయాలు ఇద్దరికి కూడా ప్రత్యేకమైనటువంటి ప్రేమపూర్వక సంతోషాభిమానాన్ని తెలియజేసుకుంటున్నాను. ఇక చివరిగా నా బంధువులైనటువంటి ఫాదర్ గారు ఇక్కడ ఉన్నారు. ఫాదర్ గారు కూడా ఎప్పుడు నాకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఇది కమెంట్ రాయాలి, ప్రొసీజర్ రాయాలి, వెల్కమ్ నోట్స్ రాయాలి, స్కూల్కి ఒక బ్యానర్ వేయాలి, ఫ్లెక్స్ వేయాలంటే అంత డిజిటల్ చేసేసి అంత వర్క్ చేసి పంపిస్తారు. సగం వరకు వాళ్ళు పంచుకుంటారు నా వైపు నుంచి. సో ఆ విధంగా ఫాదర్ గారు ఏ విషయంలోనైనా నాకు సహకరిస్తూ నాకు ఒక 1000 రూపాయలు కావాలి అర్జెంటుగా అన్నా నేను పంపిస్తాను, నువ్వు టెన్షన్ పడగానే ఆ విధంగా నాకు అన్ని రకాలుగా సహకరిస్తూ బాధ అనిపించిన సంతోషం అనిపించిన అన్ని రకాలుగా నా సహకరిస్తూ రోజు ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినందుకు ఫాదర్ గారికి మరి ఫాదర్ని తీసుకొని వచ్చిన అంకుల్ కృతజ్ఞతలు. అదేవిధంగా మా చిన్నమ్మ మా మనవడు కూడా వచ్చాడు. మా మామయ్య కొడుకు రాజా రెండచింతల నుంచి, మా చిన్నమ్మ రెండచింతల. సో అమ్మమ్మ కొడుకు మనవడు కూడా మధ్యలో ఈరోజు మనకు నా కోసం నా మీద ఉన్నటువంటి ప్రేమతో నా కుటుంబం మీద ఉన్నటువంటి ఆప్యాయతతో వచ్చినటువంటి రాజాకు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఇప్పుడు మా తల్లిదండ్రులను సన్మానించుకుంటాం. ప్రత్యక్ష దైవాలు తల్లి మనకి కనిపించిన దేవుడు భగవంతుడు కనిపించాడు, కానీ భగవంతుడు అందరి దగ్గర ఉండలేడు కదా. అందుకని ఒక అమ్మని నాన్నని సృష్టిస్తాడు. అలాంటిది మన వెలగిని జ్యోతి సిస్టర్ గారికి మన ప్రత్యక్ష దైవాలు తల్లిదండ్రులకు వాళ్ళ సిస్టర్ గారికి దీవెనలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. వాళ్ళ సిస్టర్ గారి యొక్క తల్లిదండ్రుల దీవెనలు ఎప్పుడు సిస్టర్ గారికి వెనువెంటే ఉంటాయి. తన బిడ్డలు బాగుండాలని ఏ తల్లిదండ్రులు కోరుకోరు కదా. తల్లిదండ్రులు ఎప్పుడు తన బిడ్డలు ఎప్పుడు మంచి భవిష్యత్తులో ఉండాలి, అందరూ వాళ్ళని పొగుడుతూ ఉండాలి, వాళ్ళకి ఎటువంటి కష్టం కలగకుండా ఉండాలని చెప్పేసి ప్రతి తల్లిదండ్రులు తన బిడ్డల మీద ఎంతో ఆప్యాయత ప్రేమ కలిగి ఉంటారు. ఓకేమ్మా, ఇప్పుడు కృష్ణ గారు వాళ్ళ అమ్మానానికి సన్మానం చేశారు. సుశీల మేడం సన్మానం చేయవలసిన కోరుతున్నారు. ఇప్పుడు ప్రత్యక్ష దైవాలు సన్మానం చేశారు. అభిమానం, ఆత్మీయత, బంధువర్గం అనేది ఉండాలిగా. తల్లిదండ్రులతో పాటు బంధువులు కూడా ఆదరాభిమానం కలిగి ఉండాలి. మనతో ఎలా ఉంటారో బంధువులు కూడా మనతో ఆసరా వాళ్ళ దేవుడు మన తోడుగా ఉంటేనే అన్నింటిలో మన విజయం కలుగుతూ ఉంటుంది. అలానే మన సిస్టర్ గారి యొక్క బంధువులు సుశీల మేడం, అయేష బాబు
సిస్టర్ గారు అయినటువంటి చెల్లెలు సోదరి లిల్లీ గారు వేదిక మీదకి వచ్చి సిస్టర్ గారిని సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాము. సిస్టర్ గారికి ఇష్టమైనటువంటి బాబు, చెల్లెలు గారి యొక్క బాబు వాళ్ళ అక్కూతురు అందరూ సపరివారి సమేతంగా వేదిక మీదకి వచ్చి సిస్టర్ గారిని సన్మానించవలసిందిగా కోరుతున్నాము. తోడబుట్టులు తల్లిదండ్రుల కన్నా తోడబుట్టువులు ఆధారంగా ఉంటారు. మనకి ఏ కష్టం వచ్చినా సుఖం వచ్చినా మొట్టమొదట మనకి తోడబుట్టులతోనే చెప్పుకుంటాం. తల్లిదండ్రులకి చెప్పుకుంటా అన్నీ చెప్పుకోలేము కదా, వాళ్ళు బాధపడతారు. అది ఒక వయసు వచ్చిన తర్వాత షుగరు బీపీ ఇలాంటివి ఉంటాయి, వాళ్ళకి టెన్షన్ ఎందుకులే అని చెప్పేసి మనకి భగవంతుడు తోడబుట్టు వాళ్ళు ఒకటి ఇస్తారు. తమ్ముడు కానీ అక్క కానీ చెల్లెలు కానీ ఉంటారు. అలానే మన సిస్టర్ గారికి ఒక చాలా సోదరి అయినటువంటి లిల్లీ గారికి భగవంతుడు ఇచ్చినటువంటి ఒక వరం, తను కూడా ఇప్పుడు సన్మానం చేస్తున్నాం. జ్యోతి అమ్మ మన జ్యోతి సిస్టర్ కాల కాలం మంచితనంతో విద్యార్థులను ఆకట్టుకున్న మనసుని, మంచితనంతో విద్యార్థులను ఆకట్టుకున్న మనసుని, ఆకాశము సిరి నన్ను చెల్లింపుతూ చెరువు కట్టవలను ప్రతి ఉన్న తన కాలం చెల్లగన్నానమ్మా, ప్రతి ఉన్న తన కాలం చెల్లగన్నానమ్మా, జ్యోతి శిష్యుడు మన ప్రతి ఉన్న తన కాలం చెల్లగన్నానమ్మా, జ్యోతి అమ్మ మన జ్యోతి శిష్యుడు కాలం చెల్లగన్నానమ్మా. మంచితనంతో విద్యార్థులను ఆకట్టుకున్న మనసుని, మంచితనంతో విద్యార్థులను ఆకట్టుకున్న మనసుని, ఆకాశము సిరిని అభినయవర నన్ను చెల్లింపుతూ చెవులు పెట్టగలను జ్యోతి అన్న తన కాలం చెల్లగా ఉండాలమ్మా, జ్యోతి అన్న తన కాలం చెల్లగా ఉండాలమ్మా, జ్యోతి అమ్మ జ్యోతి శిష్యుల కాలం చెల్లగా ఉండాలమ్మా. ఇప్పుడు మన శిష్య గారు అనేటువంటి పెద్దమ్మ గారు మన జ్యోతమ్మ గారిని రోసి శిష్య గారు వచ్చి సన్మానించవలసిందిగా కోరుచున్నాము. ఒక 2 నిమిషాలు మన అమ్మగారి గురించి మాట్లాడడానికి వచ్చి ఉన్నారు. అందరూ గట్టిగా చెప్పుకోబట్టాలి, గట్టిగా గట్టిగా. అందరు సైలెంట్గా ఉండాలి. చూడండి, ఎవరు మాట్లాడొద్దు, సైలెంట్గా ఉండాలి. సెయింట్ యాన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఈ ప్రాంగణంలో సమావేశమైన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను నా హృదయపూర్వక వందనాలు ముందుగా తెలియజేస్తున్నాను. నేను ఇక్కడికి వచ్చి ఈ పెదకూరపాడు సెయింట్ యాన్స్ కాన్వెంట్కి నేను వడ్లపూడి నుంచి బదిలీ ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చి ఇప్పటికి 10 నెలలు అయింది. ఈ 10 నెలల కాలంలో నేను వేళాంగి జ్యోతి మా యొక్క సుపీరియర్ మేము ముగ్గురం కూడా ఈ కమ్యూనిటీలో ఈ కాన్వెంట్లో ఉంటున్నాము. ఈ 10 నెలల కాలంలో నేను వేళాంగి జ్యోతి గారిలో నేను 3 సుగుణాలు వారికి ఉన్నాయని తెలుసుకున్నాను. ఆ 3 సుగుణాలు
3 నిమిషాల్లో చెబుతాను, ఎక్కువసేపు టైం తీసుకోను. ఒకటి ఏంటంటే సిస్టర్ గారు హార్డ్ వర్కర్. నేను గమనించాను, సిస్టర్ గారు చాలా చాలా కష్టపడి ఏ విషయం, ఏ పని, ఏ చిన్న కార్యక్రమం స్కూల్లో జరగాలన్నా, మా కాన్వెంట్లో ఏదైనా జరగాలన్నా కానీ తను సొంతంగా తన ముందు ఇనిషియేటివ్ తీసుకొని తనే ముందుకు వస్తారు. వచ్చి ప్రతి విషయంలో కూడా చాలా చాలా కష్టపడతారు. కష్టపడి ప్రతి ఒక్క కార్యక్రమం కూడా సక్రమంగా జరగాలని చెప్పి వాళ్ళు ఎంతో ప్రయత్నం చేస్తూ ఎంతో కష్టపడుతూ ఉంటారు. మరి ఆ కష్టపడే గుణం హెడ్మిస్ట్రెస్గా వాళ్ళకి ఎక్కువగా ఉంది. నేను కూడా హెడ్మిస్ట్రెస్గా 34 సంవత్సరాలు హై స్కూల్లో పనిచేశాను. రిటైర్ అయ్యి 12 సంవత్సరాలు అయింది. కానీ నేను ఒక్కోసారి అనుకుంటాను, సిస్టర్ జ్యోతి ఎందుకు ఇంత కష్టపడుతున్నారు, ఇంత అవసరమా, ఎందుకు ఇంత కష్టపడుతున్నారు. మరి కష్టపడిపోయినా మరి మాకు బాగానే జరిగింది. మేము కూడా చాలా సిన్సియర్గా పనిచేసాం. ఆ కాలంలో మేము ఇంకా కష్టపడ్డాం. కానీ వీళ్ళు కష్టపడ్డట్టు శారీరకంగా మేము కష్టపడలేదు. కానీ 9th క్లాస్ దిగుతా నేను దాన్ని బట్టి సిస్టర్ గారు మరి ఏ పని దానికి అప్పగించినప్పుడు కూడా చాలా కష్టపడి మరి ఆ స్కూల్ పైకి రావాలని చెప్పి, విద్యార్థులు మంచి పర్సెంటేజ్ తెచ్చుకోవాలని చెప్పి, వాళ్ళ పిల్లలందరూ కూడా మంచి ఆల్రౌండ్ డెవలప్మెంట్ నాలెడ్జ్ని అందించాలని చెప్పి ఎప్పుడు కూడా వాళ్ళు సహకారాడుతూ ఉంటారనమాట. కనుక దేవుడు సిస్టర్ గారికి ఆ గుణం ఇచ్చినందుకు వందనాలు తెలియజేస్తున్నాను. రెండోది ఏంటంటే, నేను 3 సుగుణాలు గమనించానని చెప్పాను కదా. రెండోది ఏంటంటే, షీ ఈజ్ వెరీ వెరీ ప్రేయర్ఫుల్. సిస్టర్ గారు బాగా ప్రార్థన చేస్తారు. సిస్టర్ గారు నేను గమనించాను. నేను గుళ్ళో గంటలు కూర్చుంటాను, నాకు వేరే పని లేదు కాబట్టి ప్రార్థన చేస్తాను. కానీ సిస్టర్ గారు అప్పుడప్పుడు నాతో కలిసి వచ్చి ప్రార్థన చేస్తూ ఉంటారు. సిస్టర్ గారు చాలా డీప్గా ప్రార్థన చేస్తారు. 9th క్లాస్ వారు ప్రార్థన చేస్తుంటే నేను అనుకుంటాను, వారి కళ్ళకి ఎదురుగా దేవుడు ఉన్నాడంటుంది, దేవుడితో సిస్టర్ మాట్లాడుతున్నాడంటుంది అని చెప్పి అనుకుంటాను అనమాట. వాళ్ళు ప్రార్థన చేస్తుంటే కనుక తప్పకుండా దేవుడు వారి ఎదుట ఉండి వారు కనిపిస్తూ వారి యొక్క ఎందుకు దేనికోసం, ఏ అవసరం కోసం, ఎవరి కోసం, ఎవరి కష్టాలు ఉంటే వాళ్ళ కోసం ప్రార్థన చేస్తారు ఎక్కువగా. స్టూడెంట్స్ కానివ్వండి, టీచర్స్ కానివ్వండి, పేరెంట్స్ కానివ్వండి, మా సంస్థకు కానివ్వండి, ఎవరికైనా సరే ఏదైనా ప్రేయర్ అవసరం ఉంది అంటే కనుక సిస్టర్ గారు ఎంతో డీప్గా ప్రార్థన చేస్తారు. వాళ్ళు ప్రార్థన చేశారంటే తప్పకుండా అది సక్సెస్ అవుతుంది అనమాట. కనుక సిస్టర్ గారిలో నేను గమనించిన రెండో గుణం, షీ ఈజ్ వెరీ వెరీ ప్రేయర్ఫుల్. మూడోది ఏంటంటే కనుక సిస్టర్ గారు మరి చాలా హెల్పింగ్ నేచర్ ఉంది సిస్టర్ గారికి. సిస్టర్ గారు హెల్పింగ్ నేచర్, బాగా అందరికీ హెల్ప్ చేస్తారు ఏ అవసరంలో వాళ్ళు. తర్వాత ఒబీడియంట్గా కూడా ఉంటారు సిస్టర్ గారు. మా మేనేజ్మెంట్కి, మా సంస్థకి వాళ్ళు ఎంతో ఒబీడియంట్గా ఉంటారు. మా పెద్దలు అప్పుడప్పుడు ఎన్నెన్నో మరి వాళ్ళు మాకు పలాని పని నీకు అప్పగిస్తున్నాను, నువ్వు చేయాలి అని చెప్పి ఎంత కష్టమైన పని చెప్పినప్పటికి కూడా వాళ్ళు సంతోషంతో ఆ పనిని తీసుకొని చేస్తూ ఉంటారు. పెద్దలకి విజయిస్తారు. పెద్దలకే కాదు, మా కమ్యూనిటీలో కూడా మాకేదైనా ఒక ప్రోగ్రాం ఏదైనా ఉందంటే కనుక ఏదైనా అడిగినప్పుడు వాళ్ళు నో అనరు. తప్పకుండా ఇది దేవుని ఆజ్ఞ, తప్పకుండా నేను చెయ్యాలి, ఇది మన కమ్యూనిటీ మంది అని చెప్పి అనుకొని సిస్టర్ గారు మరి వెంటనే ఆ పని చేస్తారు. సిస్టర్ గారు ఎల్లవేళలా ఎప్పుడు కూడా పెద్దలకి ఎంతో ఒబీడియంట్గా ఉంటారనమాట. ఇలాంటి సుగుణాలను సిస్టర్ గారిలో నేను మరి తెలుసుకున్నాను. సిస్టర్ గారు మరి గమనించాను వాళ్ళ గురించి నేను. మరి దేవుడు వాళ్ళకి సుగుణాలకు వందనాలు తెలియజేస్తూ రాబోయే కాలంలో కూడా సిస్టర్ గారిని ఆ దేవుడు మంచి ఆయుధారోగ్య భాగ్యాలతోటి, శాంతి సమాధానాలతోటి, సంతోషాలతోటి మరి వారి యొక్క పనిలో 3 పూలు 6 కాయలు కాయలుగా వారు అభివృద్ధి పొందాలని చెప్పి ఆ దేవాదేవుని కోరుకుంటూ ఇప్పుడు నేను మరి 25 సంవత్సరాల సిల్వర్ జూబ్లీని సిస్టర్ గారు మరి పాఠశాలలో జరుపుకుంటూ ఉన్నాను కాబట్టి సిస్టర్ గారు నేను శాలువాతోటి సన్మానిస్తున్నాను. క్లాప్స్ కొట్టడం అందరూ. తర్వాత
సంఘ సమగ్రాలు పెద్దలు వాళ్ళు మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా సన్మానాన్ని చేద్దామని ఎవరైతే సిస్టర్ గారికి సన్మానం చేద్దామనుకున్నారో వాళ్ళు కాస్త వచ్చి స్టేజ్ మీదకి వచ్చి సిస్టర్ గారిని సన్మానించవలసిందిగా కోరుతున్నాము. కూచిపూడి నాగేశ్వరరావు గారు తన మనస్ఫూర్తిగా సిస్టర్ గారికి శాలువను పంపుతున్నారు. కూచిపూడి నాగేశ్వరరావు గారు సరితా గారు పుణ్య దంపతులు ఇద్దరు కలిసి సిస్టర్ గారిని సన్మానం చేస్తున్నారు. డబ్బ సమేతంగా మన సిస్టర్ గారికి సన్మానం చేశారు. మనసు ఎలా కోరుకుంటే మన పనులు